ఆ అమ్మాయి ఆచూకీ కూడా ఇప్పటిదాకా తెలియలేదు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అండ్ ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉన్నాయి. మనతో పాటు ఏదైతే గ్రూప్ వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో మన గ్రూప్ నుంచి బయటకు రాకూడదు. కొత్త దేశానికి వచ్చినప్పుడు యంగ్ పీపుల్. ఈ లెసన్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, పేరెంట్స్ పిల్లలు కలిపి చూడాల్సిన వీడియో అని. యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా అని మనం రోడ్ల మీదకి వెళ్ళడం మానేయకూడదు. పిల్లలు రెస్పాన్సిబుల్ గా ఉండాలి. రెస్పాన్సిబుల్ క్రౌడ్స్ తో ట్రిప్స్కి వెళ్ళాలి. ఇది సేఫ్టీ ప్రికాషన్ నెంబర్ 1. అది ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రికాషన్, ఒక హెల్దీ రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి. పేరెంట్స్ తో కిడ్స్, కిడ్స్ తో పేరెంట్స్. పేరెంట్స్ జాగ్రత్తలు చెప్తే పిల్లలు ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకూడదు. వాళ్ళు మీ వయసు దాటే వచ్చారు. సుధీక్ష కోనంకి, తెలుగు అమ్మాయి, అమెరికన్ సిటిజన్, వర్జీనియాకి చెందిన అమ్మాయి. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ ప్రెస్ ముందు మాట్లాడుతూ చాలా హార్ట్ బ్రేకింగ్ వీడియో అది. వాళ్ళ అమ్మగారు శ్రీదేవి కోనంకి గారు ఏడుస్తుంటే సుబ్బారాయుడు గారు ఆ బాధని దిగమింగుకుంటూ ప్రెస్తో ఒకటే మాట అన్నారు, మా బిడ్డ సుధీక్ష చనిపోయిందని తేల్చేయండి. ఇది డొమినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్ కి మీరు తేల్చి చెప్పేస్తే మాకు క్లోజర్ ఉంటుంది. 10-12 రోజులుగా మాకు నరక యాతన అనుభవిస్తున్నాం మేము. Our daughter has drowned. This is incredibly difficult for us to process. అక్కడ అమెరికన్ మీడియా మొత్తం ఈ న్యూస్ ని డే ఇన్ డే అవుట్ కవర్ చేస్తుంది. డొమినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్ సర్చ్ ఆపరేషన్స్ విపరీతంగా చేస్తుంది ఒక అమ్మాయిని కనుక్కోవడానికి. ఆ అమ్మాయి పేరే సుధీక్ష. 20 సంవత్సరాల అమ్మాయి, ప్రీమెడ్ స్టూడెంట్, ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ అకాడమిక్స్. ఇంకొక 5 అమ్మాయిలతో కలిపి హాలిడేకి వెళ్ళింది. పుంతా క్యానా అని అమెరికాకి ఈస్ట్ లో వస్తుంది. అది చాలా ఫేమస్ హాలిడే స్పాట్ యుఎస్ వాళ్ళకి. ఎనీవేస్ ఈ కేసు జనాల అటెన్షన్ అంత పట్టుకోవడానికి కారణం ఈ కేసు వదిలేసిన ఓపెన్ ఎండింగ్స్. దాని గురించి అర్థం కావాలంటే మీరు 4 CCTV ఫుటేజ్ చూడాలి. నంబర్ 1, 6th March 4 AM ఫుటేజ్. ఇది ఒకసారి చూడండి. పుంతా క్యానా అనే ఈ ప్లేస్ లోనే రియో అనే హోటల్ ఉంది. ఆ హోటల్ లాబీలో ఇక్కడ సుధీక్ష కోనంకిని మనం చూడొచ్చు. ఇది జరిగిన 15 నిమిషాలకి ఇంకో CCTV ఫుటేజ్. ఇందులోనే సుధీక్ష గారు ఉన్నారు. ఆవిడ పక్కన దేర్ ఇస్ ఎ వైట్ మేల్. ఆయన పేరు జోషువా రిబ్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ముందు ఇంకో 3 అమ్మాయిలు ఉన్నారు తనతో పాటు వచ్చిన వాళ్ళే. అండ్ ఇంకొక అమెరికన్ మేల్. వీళ్ళందరూ హోటల్ బయటకు వెళ్తున్న ఫుటేజ్ ఇది. వీళ్ళు 6 కలిసి బీచ్ లోకి వెళ్తున్న ఫుటేజ్ ఒకటి ఉంటే హోటల్ పక్కనే ఉంది. ఇది జరిగిన 15-20 మినిట్స్కే అది. ఈ సుధీక్ష ఫ్రెండ్స్ అయిన 2 అమ్మాయిలు సెపరేట్ గా, ఆ 3వ అమ్మాయి అమెరికన్ మేల్ హోటల్ లోపలికి వస్తుంటే CCTV ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది. సో 6 వెళ్ళారు, 4 వెనక్కి వచ్చారు, 2 మిగిలారు. ఎవరు? జోషువా రిబ్, సుధీక్ష కోనంకి. ఇప్పుడు ఈ CCTV ఫుటేజ్ చూడండి. ఇది 8:55 AM కి. ఒంటి మీద ట్యాంక్ టాప్ లేకుండా జోషువా వెనక్కి వస్తున్న ఫుటేజ్ మన దగ్గర ఉంది. సుధీక్ష వెనక్కి రాలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి నేను ఈ వీడియో షూట్ చేస్తున్న రోజుకి 14 రోజులైంది. ఆ అమ్మాయి ఆచూకీ కూడా ఇప్పటిదాకా తెలియలేదు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అండ్ ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉన్నాయి. సుబ్బారాయుడు గారికి, శ్రీదేవి గారికి నా ప్రగాఢ సానుభూతి. వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందో నేను ఊహించలేను. ఆ సెన్సిటివిటీతోనే ఈ వీడియో నేను డీల్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు హోప్ వదిలేసి డొమినికన్ రిపబ్లిక్ గవర్నమెంట్ అడుగుతున్నారు, కానీ ఎక్కడో చిన్న ఆశ అయితే ఉంది అందరికీ, సుధీక్ష వెనక్కి వస్తుందని. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకి ఒకటి వస్తుంది. ఇది ఖచ్చితంగా పిల్లలు చూడాలి, పేరెంట్స్ చూడాలి. మీకు తెలిసిన పేరెంట్స్ కానీ హై స్కూల్ కిడ్స్ కానీ వీడియోని షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ రోజు మిస్ అవ్వకుండా చూడాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. రెస్పాన్సిబుల్ పర్స్పెక్టివ్ వినాలి అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. సుధీక్ష అనే అమ్మాయి నార్దర్న్ వర్జీనియాకి చెందిన అమ్మాయి. అండ్ అక్కడ హై స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళకి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ అనేది చాలా కామన్. అది జనరలీ మార్చ్ లో ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ తో పాటు బయటికి వెళ్ళాలి, 4 ప్రదేశాలు చూడాలి అనేది అక్కడ కామన్ హ్యాబిట్. అలాగే ఈ సుధీక్ష కూడా ఒక 5 ఫ్రెండ్స్ తో తను యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ లో చదువుతుంది. సో వీళ్ళు 6 అమ్మాయిలు కలిపి 3rd of March అమెరికా నుంచి డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళారు. అండ్ డొమినికన్ రిపబ్లిక్ అనేది ఒక కెరేబియన్ ఏరియా. ఈ యూఎస్ లో ఉండే వాళ్ళకి చాలా కామన్ ప్లేస్ అది. ఫస్ట్ ఫ్లైట్ టైం చాలా షార్ట్ ఉంటుంది, ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లస్ స్టూడెంట్స్ అది వెళ్తుంటారు కాబట్టి ప్రైస్ సెన్సిటివ్ హాలిడే మార్కెట్ కూడా. ఈ పర్టికులర్ హోటలే చూడండి, రియో రిపబ్లికా హోటల్ అని. అప్రాక్సిమేట్లీ $100 ఉంటుంది, ఆల్ ఇంక్లూసివ్. అంటే రోజుకు 8 నుంచి 9 వేలు అనుకోండి. ప్లస్ వెరీ బ్యూటిఫుల్ బీచ్ ఏరియా అవడం వల్ల ఈ పుంతా క్యానాకి ఒక మంచి అట్రాక్షన్ ఉంది. సో 3rd డే వెళ్ళి హోటల్లో దిగారు. అండ్ అలాగే హోటల్కి చాలా మంది స్ప్రింగ్ బ్రేక్ వస్తుంటారు కదా, అలా వచ్చిన వాళ్ళు 2 పరిచయస్తులు అయ్యారు. ఆ 2-3 డేస్ వాళ్ళు హ్యాంగ్అవుట్ అయ్యారు. కానీ మనతో పాటు ఏదైతే గ్రూప్ వచ్చిందో ఎట్టి పరిస్థితులు మన గ్రూప్ నుంచి బయటకు రాకూడదు. కొత్త దేశానికి వచ్చినప్పుడు యంగ్ పీపుల్. ఈ లెసన్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అది ఎందుకో నేను ఇప్పుడు చెప్తా. March 6th రోజు, ఏ రోజు అయితే సుధీక్ష మనకు కనబడకుండా పోయిందో, ఆ రోజు వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే కొన్ని CCTV ఫుటేజ్ మన ముందుకు వచ్చాయి. అవి చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఆ వచ్చిన 6 అమ్మాయిలు 2 అమ్మాయిలు హోటల్లోనే ఉంటే, 4 అమ్మాయిలు 2 అమెరికన్ అబ్బాయిలు బయటకు వచ్చారు. అందులో సుధీక్ష అండ్ జోషువా అనే అబ్బాయి వైబ్ అవుతున్నారు. మిగతా 3 అమ్మాయిల్లో కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి తోడుగా ఉన్నారు. బట్ బయటకు రావడం అందరు గ్రూప్ గానే వచ్చారు. పక్కనే ఉండే బీచ్ లోకి వెళ్ళారు. మిగతా 3 అమ్మాయిలకి, అక్కడ ఉండే ఒక అబ్బాయికి వాటర్ అంటే భయం ఉండడం వల్ల వాళ్ళు మరీ బీచ్ లోకి వెళ్ళలేదు. పైగా అది షాలో వాటర్స్ అవ్వడం వల్ల జోషువా అండ్ సుధీక్ష వాటర్ లోకి వెళ్ళి మోకాళ్ళ లెంత్ వరకు వస్తుంది వాటర్. అండ్ దేర్ బీయింగ్ టుగెదర్, సన్ రైజ్ చూడడానికో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఈ 4 వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఇన్సిడెంట్ లో మల్టిపుల్ యాంగిల్స్ రావడం మొదలు పెడతారు. ఎప్పుడైతే 8:55 AM కి వెనకాతలకి జోషువా వచ్చేసాడో వితౌట్ సుధీక్ష ఫ్రెండ్స్ కూడా పానిక్ అయ్యి పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అక్కడ లోకల్ గా ఉండే డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు. సుధీక్ష ఒక అమెరికన్ సిటిజన్ అవడం వల్ల పోలీసులు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. డ్రోన్లు, CCTV ఫుటేజ్లు ఇవన్నీ చూసి సుధీక్ష లాస్ట్ లో ఎవరితో కనబడింది? జోషువాతో. జోషువా ఇస్ ద పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని జోషువాని అండర్లైన్ చేశారు. ఇక్కడ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఎలా చెప్పాలి? సింపుల్ గా చెప్పాలంటే సస్పెక్ట్ కాదు,
కాకపోతే మాకు అనుమానం ఉంది, మేము క్వశ్చనింగ్ చేయాలి అని వెంటనే డీటైన్ చేశారు. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే డీటైన్ చేయడం అంటే అరెస్ట్ చేయడం కాదు. ఆ హోటల్ దగ్గరికి పోలీసులు వచ్చి ఇతన్ని బయటకు వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ క్వశ్చనింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి మన ముందు ఉన్నది మాత్రం జోషువా వర్జన్ మాత్రమే, ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు. నిజం ఏంటో మన ఎవరికీ తెలియదు. కానీ జోషువా ప్రకారం ఏం జరిగిందంటే ఈ మిగతా నలుగురు 5ంటికి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మేమిద్దరమే అక్కడ ఉన్నాం. నేను నా ట్యాంక్ టాప్ తీసి తనకి స్విమ్మింగ్ రావడం వల్ల నాకు కూడా ఒక లైఫ్ గార్డ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అతను లైఫ్ గార్డ్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో కానీ బీచ్ లో కానీ ఎవరైనా మునిగిపోతే వెళ్ళి తీసుకురావడం. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భయం లేదు, వాటర్ షాలోగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదనుకోని మేము అక్కడ దాకా వెళ్ళాం అని ఇక్కడ నుంచి 2 మాటలు మార్చాడు. ఫస్ట్ పోలీసులు అడిగినప్పుడు ఏం చెప్పాడంటే ఒక హై టైడ్ వచ్చి మా ఇద్దరిని ముంచేసింది, నేను తనని కాపాడడానికి ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వలేదు, బాగా తాగేసి ఉండడం వల్ల అక్కడే కక్కేసి అక్కడే పడుకుని పోయానని చెప్పి ఫస్ట్ వర్జన్ చెప్తే లేదు నాకు గుర్తొచ్చింది, ఫస్ట్ ఒక హై టైడ్ వచ్చింది, మా ఇద్దరిని ముంచింది, నాకుండే ఎక్స్పీరియన్స్ తో నేను కష్టపడి అమ్మాయిని బయటికి తెచ్చాను, అమ్మాయి బట్టలు తెచ్చుకొస్తానని వెళ్ళింది, అమ్మాయి సౌండ్ మాత్రమే నాకు వినబడుతుంది, నాకు అంత కమ్మెన్ గోలా కనబడుతుంది, అమ్మాయిని పిలుస్తుంటే ఆ సౌండ్ నాకు మళ్ళీ వెనక్కి వినబడట్లేదు, ఆ అమ్మాయిని కాపాడే క్రమంలో నీళ్లు నోట్లోకి చెవిలోకి కంట్లోకి వెళ్ళిపోవడం వల్ల నేను అక్కడే వామిటింగ్ చేసి, ఎందుకంటే అప్పటికే తాగేసి ఉన్నాను కాబట్టి అక్కడే పాస్అవుట్ అయిపోయాను. నేను 8:55కి నేను లేచి వెంటనే వెనక్కి వచ్చేసాను, అమ్మాయి కనబడకపోయేసరికి అన్నాడు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని హై సర్చ్ ఆపరేషన్ జరిగింది డొమినికన్ రిపబ్లిక్ పోలీసుల ద్వారా. అమ్మాయిలు వెళ్ళి సుదీక్ష గారి మీద కంప్లైంట్ ఇచ్చేసరికి సమయం సాయంత్రం 4 PM అయింది. ఆ టైంలో ఆ బీచ్ ప్రాంగణం మొత్తం వెతికారు కానీ అసలు సర్చ్ ఆపరేషన్ 7th నుంచి మొదలైంది. లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ దిగింది, లోకల్ పోలీసులు దిగారు, వాళ్ళతో పాటు యూఎస్ ఏజెన్సీస్ FBI కూడా దిగిపోయింది. ఈ టైంకి మీడియాలో బాగా సర్క్యులేట్ అయిపోయింది ఈ మ్యాటర్. ఎందుకంటే ఎవరైనా జనరల్ గా బీచ్ లో మునిగిపోతే ఎక్కడో దగ్గర తేల్తారు, ఆ ఒడ్డులో అయినా తేల్తారు, ఆ చుట్టుపక్కల ఒడ్లలో అయినా తేల్తారు. సో ఎక్కడైనా ఈ అమ్మాయి ఇలా తేలిందా అని చెప్పి పైన డ్రోన్స్ ని డిప్లాయ్ చేసి ఆ ఏరియా మొత్తం జల్లెడ పట్టేశారు. ఎక్కడ అమ్మాయి కనబడలేదు. సరే ఒడ్డులో కనబడలేదు కదా అమ్మాయి అని చెప్పి స్నిఫర్ డాగ్స్ ని పట్టుకొచ్చి ఆ బీచ్ ఏరియా ఉంటది కదా ఆ ఏరియా మొత్తం వెతికారు, ఏదైనా ఫౌల్ ప్లే ఉందా అని చెప్పి. అక్కడ కూడా దొరకలేదు. ఇప్పటికీ నేను వీడియో చేస్తున్న టైంకి సుదీక్ష సోలంకి గారి పేరెంట్స్ బయటకు వచ్చి బహిరంగంగా చెప్పినా కూడా సర్చ్ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉండగా ప్యారల్ గా జోషువా రిబ్ అనే ఈ వ్యక్తికి ఏం జరుగుతుందో చూద్దాం. లీగల్ గా ఫస్ట్ జోషువా కూడా యూఎస్ కి సంబంధించిన వ్యక్తే. వాళ్ళ పేరెంట్స్ లీగల్ కౌన్సిల్ మొత్తం యూఎస్ నుంచి వచ్చి మీరు డిటైన్ చేసి సరైన ఎవిడెన్స్ లేకపోతే 48 hours లో వదిలేయాలి కదా, మీరు ఎందుకు వదలలేదు అని ఫస్ట్ హెబియస్ కార్పస్ వేశారు. అంటే అక్యూజ్డ్ గానీ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానీ సస్పెక్ట్ గానీ ఎక్కడున్నా అన్అఫీషియల్ గా డిటైన్ చేస్తే కోర్టు ముందుకు తీసుకురావాలి. ఇన్ఫాక్ట్ ఈ హెబియస్ కార్పస్ అంటే లాటిన్ కి సంబంధించిన వర్డ్, అది యూ షల్ హ్యావ్ ద బాడీ అని దాని ఉద్దేశం. ఈ హెబియస్ కార్పస్ వేసింది ఎప్పుడు 17th March, ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత డిటైన్ చేశారు, 10 రోజుల పాటు అని. ఈ టైంలో అతని సెల్ ఫోన్ పాస్పోర్ట్ లాగేసుకున్నారు. అన్ని ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత బీచ్ లో అమ్మాయి బట్టలు సెపరేట్ గా దొరికే, దాంట్లో ఎటువంటి సైన్ ఆఫ్ స్ట్రగుల్ లేదు. ఫారెన్సిక్ ఎవిడెన్స్ ని, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ని, సీసీటీవీ ఫుటేజ్ ని, వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత 18th March కోర్టు అతనికి ఫేవర్ గా తీర్పునిచ్చింది. జోషువా రిబ్ కి మిస్సింగ్ అమ్మాయికి సంబంధం లేదు, హీఈస్ ఫ్రీ టు గో, ఆయన యూఎస్కి వెళ్ళిపోవచ్చు. అంటే అప్పటికి జోషువా నాకు ఈ పాస్పోర్ట్ నాకు వద్దు, మళ్ళీ తర్వాత నాకు ట్రావెల్ చేసేటప్పుడు నాకు ఇష్యూస్ ఉంటాయి, నాకు కొత్త పాస్పోర్ట్ ఇప్పించండి అని చెప్పి వెంటనే యూఎస్ తో కొత్త పాస్పోర్ట్ ఇష్యూ చేయించుకొని హీస్ ఆన్ హిస్ వే బ్యాక్ టు యూఎస్ఏ. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఈ సుదీక్ష గారి పేరెంట్స్ కూడా ఇనిషియల్లీ ఫౌల్ ప్లే ఉందేమో అనుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన 3 రోజులు వాళ్ళు వచ్చేసారు పుంటా క్యానాక్. ఏదైనా అబ్డక్షన్ జరిగిందా, మా అమ్మాయిని ఏమైనా ఎత్తుకెళ్ళిపోయారా అని వాళ్ళ క్వశ్చన్. అండ్ వాళ్ళ అనుమానాల్లో కూడా దేర్ ఇస్ మెరిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి నిజంగా మునిగిపోయి ఉంటే బాడీ ఒడ్డుకు రావాలి కదా, ఎందుకు రాలేదు? ఆ చుట్టుపక్కల వచ్చి ఉండాలి కదా. ఇది అనుమానం నెంబర్ 1. ఇకపోతే నెంబర్ 2, జోషువా విట్నెస్ టెస్టిమోనీని మనం అంత సీరియస్ గా ఎలా తీసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఫుల్ గా తాగేసి ఉన్నాడు, అతనికి ఏం కనబడుతుందో, అతను ఏం చూశాడో, అతను ఏం చెప్తున్నాడో పోలీసులకి, అది 100% మనం ఆన్ ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? అమ్మాయి వాటర్లోకి వెళ్ళిందనడానికి ఏంటి ఎవిడెన్స్? జోషువాకు కూడా తెలియకుండా అమ్మాయి తప్పిపోయి ఉండొచ్చు కదా అని యూఎస్ మీడియా అడుగుతుంది. నెంబర్ 3, ఆ బీచ్ ఆ రోజు ఖాళీగా లేదు కదా, జనాలు ఉన్నారు, మరి ఒక్క టెస్ట్ మనీ కూడా ఎందుకు రావట్లేదు జోషువాతో పాటు? ఎవరైనా చూసి ఉండాలి కదా. ఎవరు ముందుకు రావట్లేదు అంటేనే కేసు ఇంత సెన్సేషనల్ అయిన తర్వాత వాళ్ళు ఏదో చూడకూడదు చూసి భయపడుతున్నారా? ప్లస్ ఇలాంటి కేసు ఒకటి 2005లో అయింది, నాటలీ హాలోవే అని. ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు. 2005లో ఇలాగే ఫ్రెండ్స్ తో పాటు స్ప్రింగ్ బ్రేక్ లో అరుబా అనే ప్లేస్కి వెళ్ళింది. అది కూడా ఇలాంటి ఒక ఎగ్జాటిక్ లొకేషన్. మనకి May 30th 2005లో జోరన్ అనే ఒక వ్యక్తితో ఈ అమ్మాయి కనబడింది అనే దానికి ఎవిడెన్స్ ఉంది. దాని తర్వాత ఆ అమ్మాయి అత్తాపత్తా లేదు. 5, 6, 7 సంవత్సరాల వరకు అమ్మాయి గురించి సర్చ్ చేసి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసాయి. ఈ జోరన్ అనే వ్యక్తిని కూడా అమెరికా పట్టుబట్టి ఎక్స్ట్రాడైట్ చేసి వాళ్ళ దేశం రప్పించుకొని అడిగితే కూడా 2-3 ఆన్సర్లు చెప్పాడు. ఒకసారి చంపేశానని, ఇంకోసారి అమ్మేశానని. సో యూఎస్ మీడియా కూడా చాలా షేకీగా ఉంది పర్టికులర్ ఇన్సిడెంట్ మీద. సుమారు అంతే వయసు ఉన్న అమ్మాయి అలాంటి స్ప్రింగ్ బ్రేక్ లోనే అలాంటి హాలిడేకే వెళ్ళి అలాగే అమ్మాయి ఆచూకీ కనబడకుండా పోతే దాని అర్థం అమ్మాయి మునిగిపోయిందని కాదు అని ఆల్ సెక్షన్స్ ఆఫ్ మీడియా నొక్కి వక్కానించి మరీ చెప్తుంది. బట్ మీరు పేరెంట్స్ సైడ్ కూడా ఆలోచించాలి. పదే ఆ అమ్మాయి గురించి పగలు రాత్రి న్యూస్ టెలికాస్ట్ చేస్తుంటే అమెరికన్ న్యూస్ ఛానల్స్ ఇంకా మా వల్ల కావట్లేదు, మా అమ్మాయి మునిగిపోయింది వాటర్లో, ఇంకా డిక్లేర్ చేసేయండి అని డొమినికన్ రిపబ్లిక్ ని అర్థిస్తుంది. ఇన్ఫాక్ట్ మొన్న నాటలీ వాళ్ళ మదర్ కూడా సుదీక్ష కేసు మీద సంతాపం తెలియజేశారు, ఇలాంటివి జరగకూడదు అని. నేను వీడియో బిగినింగ్ లో ఒక మాట అన్నా, పేరెంట్స్ పిల్లలు కలిపి చూడాల్సిన వీడియో అని. యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా అని మనం రోడ్ల మీదకి వెళ్ళడం మానేయకూడదు. పిల్లలు రెస్పాన్సిబుల్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ క్రౌడ్స్ తో ట్రిప్స్కి వెళ్ళాలి. ఇది సేఫ్టీ ప్రికాషన్ నెంబర్ 1. అది ఎక్కడికైనా మీరు కాలేజ్తో వెళ్ళండి,
సెపరేట్ గా వెళ్ళండి, ఇండియాలో వెళ్ళండి, లేదా యూఎస్ నేషనల్ అయ్యి వెళ్ళండి. బట్ మనతో పాటు మనతో చదువుతున్న వాళ్ళతో ఈక్వేషన్ ఒకటైతే ఆ రోజే కలిసిన వాళ్ళు మనం ఎప్పటికీ నమ్మకూడదు. అది చాలా డేంజరస్. నేను ఎవరిని ఇక్కడ జడ్జ్ చేయట్లేదు. ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ ప్రికాషన్, ఒక హెల్దీ రిలేషన్షిప్ ఏర్పరచుకోవాలి. పేరెంట్స్ తో కిడ్స్, కిడ్స్ తో పేరెంట్స్. పేరెంట్స్ జాగ్రత్తలు చెప్తే పిల్లలు ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకూడదు. వాళ్ళు మీ వయసు దాటే వచ్చారు. వాళ్ళు మీకు ఏమైనా చెప్తున్నారంటే మీ మంచిని, మీ సేఫ్టీని మనసులో పెట్టుకుని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఇలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు లూప్లో పెట్టడం ఎంతైనా మంచిది. సుదీక్ష గారి కేసులో ఒకరి మీద నిందేయడం కరెక్ట్ కాదు. నిజం అనేది లా నుంచే బయటకు రావాలి. ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ కేసులో అందరికీ న్యాయం జరగాలి. ఇదే నేను మనసులో చాలా బలంగా నమ్ముతున్నా. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి నా కింద కామెంట్స్లో రాయండి. నేను ఏదైనా మిస్ అయి ఉండొచ్చు. ఎనీ కీ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ట్రాగా తెలిసినా కింద రాయండి. నేను ఈ వీడియో నేను చాలా సెన్సిటివ్గా డీల్ చేశాను. మీరు ఏదైనా కామెంట్ రాసేటప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించండి. పేరెంట్స్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడే వాళ్ళు ఒకటే మాట అన్నారు, హ్యావ్ సుదీక్ష ఇన్ యువర్ ప్రేయర్స్ అని. We kindly ask you to keep our daughter in your prayers. వాళ్ళని మనసులో పెట్టుకోండి మీరు కింద ఏదైనా రాసేటప్పుడు. అదొక్కటే నేను చెప్పగలను. ఎనీవేస్, న్యాయం జరగాలి. అండ్ మన ఏజుడ్ న్యూస్ షో ఇంకో 2 రోజుల్లో ఇట్స్ గోయింగ్ లైవ్. అండ్ ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఇఫ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఎ న్యూస్ రెవల్యూషన్, టేక్ ద మెంబర్షిప్. సండే మనందరం కలుద్దాం. అండ్ ఈ పాయింట్ వరకు మీరు చూస్తున్నారంటే యూఆర్ వెరీ సీరియస్. ఏదైనా ఒక పాయింట్ని మొత్తం చూడాలి, దాని గురించి మొత్తం తెలుసుకోవాలి అనే ఒక ఆకాంక్ష మీకు ఉంది. మీకు అలా ఉండడం వల్ల అండ్ అలాంటి ఆడియన్స్ నాకు ఉండడం వల్ల నేను కాన్స్టెంట్లీ, కన్సిస్టెంట్లీ ఎవ్రీ డే మోటివేటెడ్గా ఉండగలుగుతున్నా. దానికి మీరే కారణం. ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఇదంతా ఉంది కదా. లేదు, జనాలు చూస్తున్నారు. మన నోట్ నుంచి వచ్చే ప్రతి మాట రెస్పాన్సిబుల్గా ఉండాలి, థాట్ ప్రొవోకింగ్గా ఉండాలి, రీసెర్చ్ బ్యాక్డ్గా ఉండాలి అని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తాం. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇలాంటి డైలీ వీడియోస్ నా సైడ్ నుంచి మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇచ్చి ఆ వీడియో నేను చేద్దాం అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. నాకు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు DM చేయండి. బ్రదర్, ఈ వీడియో మీద మీరు మాట్లాడాలి అంటే నేను ఖచ్చితంగా దాన్ని చూస్తా, దాని మీద రెస్పాండ్ అవుతా, దాని మీద మాట్లాడతా ఇఫ్ ఇట్ ఇస్ సీరియస్. రండి, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లా కూడా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు కీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. రెండు వచ్చేసేయండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో IPL స్టార్ట్ అవుతుంది, 100 రూపాయలు పెట్టి బెట్టింగ్ చేద్దాం, క్విక్గా డబ్బులు సంపాదించేద్దాం అని మీకు ఉండొచ్చు. బట్ అది ఎప్పుడూ చేయొద్దు. నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఇప్పుడు ట్రెండ్లో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి ఏం చేయొచ్చు అని నేను ఒక క్లియర్ వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రీసెంట్గా సునీత విలియమ్స్ గారు నిన్న కాక మొన్న అంతరిక్షం నుంచి ఎర్త్కి వచ్చారు. ఆవిడ ఎంటైర్ స్టోరీని ఒక 15 నిమిషాల్లో మొత్తం తెలిసేసుకుందాం. అసలు ఏమైంది, 9 months ఆవిడ అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆవిడ ఏ విధంగా వెనక్కి వచ్చారో తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above complacence. Rise above ignorance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.